నమస్తే. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాము. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి కాటేపల్లి అనేటువంటి ఒక గ్రామం నుంచి కొంతమంది గ్రామస్తులు వచ్చారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఒక మార్వాడి వాళ్ళకి సంబంధించిన ఒక కంపెనీ, ఆ టైర్ల కంపెనీ ద్వారా అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు నాశనం అవుతున్నాయి. ప్రజలంతా కూడా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సో ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలామంది వచ్చారు. ప్రధానంగా నిన్న మొన్న కొట్లాడుతున్నటువంటి తెలంగాణ శ్యామ్ కావచ్చు, మార్వాడి అంశాన్ని తెలంగాణ ప్రజలకు ఇక భారీ స్థాయిలో చేరిందంటే ఒక తెలంగాణ శ్యామ్ వాయిస్ మొదటగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, మార్వాడీలు వార్నింగ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గ్రామస్తున్నారు, శ్యామ్ కూడా మనతో పన్నాడు. సో శ్యామ్, ప్రధానంగా నిన్న ఇక్కడికి పిలిచిరు. సో అది మీకున్నటువంటి సమాచారం ఏంది? ఎటువంటి విధ్వంసానికి ఆ టైర్ల ఫ్యాక్టరీ, ఆ కంపెనీలను కూడా విధ్వంసాలు సృష్టిస్తూ ఉన్నాయి అక్కడ? ఇప్పుడు మీరే ఇంతకుముందు చూసినట్టున్నారు, గ్రామస్తులందరూ మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో ఉన్నాడు మేధావులు, కవులు, రచయితలు, పాషం యాదగిరన్న లాంటి వాళ్ళు, పృథ్వీరాజన్న, గ్రామస్తులందరూ కలిసి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులకు చాలాసార్లు వీళ్ళు లెటర్లు ఇవ్వడం, కాగితాలు, పెద్ద మనిషి నా పక్కనే ఉన్నాడు, చాలా రకాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. నేనేమంటున్నానంటే, ఓ సామాజిక ఉద్యమకారుడుగా అక్కడ ఉన్నటువంటి ఒక్క రాజకీయ నాయకుడిని లక్ష్యమే కాదు, దాని వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, బీజేపీ పార్టీ ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, ప్రజల ప్రాణాలు పోయినా సరే ఏం కాలేదో 2 రోజులు మాట్లాడి వదిలేస్తామని అని అటువంటి దాంతో ఉన్నట్టున్నారు వాళ్ళు. మేమేమంటున్నామంటే, ఖబర్దార్, మీరు ఎలక్షన్ల ముందు దళిత దండోరా అని చెప్పేసి గ్రామాన పోయి దళిత వాడల్లో, గిరిజన వాడల్లో పండుకున్నారు కదా. నిన్నగాక మొన్న బస్తీ నిద్రలు అని చెప్పేసి బీజేపీ నాయకులు నిద్రలు చేశారు కదా. రండి, వీళ్ళ ఊర్లో కూడా పండుకోండి. కాటేపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కూడా వచ్చి 10 రోజులు పండుకోండి. నిజంగా మీకు మీ ప్రాణానికి మీకు దగ్గో తుమ్మో జలుబో కాకపోతే నిజంగానే మంచి కంపెనీ, దానివల్ల ప్రజలకు ఏం ప్రమాదం లేదని అనుకుందాం. కాబట్టి దొంగలు రాజకీయ నాయకులు ఈ మార్వాడి కంపెనీ, ఈ ముఠా వెనకాల ఉండి ఇదంతా చేస్తూ ఉన్నారు. అది ప్రజలందరూ గోడు నేడుస్తూ ఉన్నారు. పర్యావరణం పరిరక్షించాలి అనే డైలాగ్ కొట్టేటువంటి మేధావులు ఎక్కడికి పోయారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కాపాడేటువంటి ప్రయత్నం. ఇక్కడ ఉన్నటువంటి దొంగలు మొత్తం వాళ్ళే. కాబట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్యేనో ఎంపీనో ఒక్కడు ఉన్నాడని నేను అనుకోవట్లేదు. గ్రామ ప్రజలు ప్రాణాలు పోతూ ఉన్నాయి. తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఆ టైర్ల కంపెనీ ఏదైతుందో అది ఎక్కడ ఉండాలండి? టైర్ల కంపెనీ మనం జైరాబాద్ దగ్గర చూస్తాం. జైరాబాద్ ఏడ ఉంటుంది? హైదరాబాద్కు 80-100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అడవిలు ఉంటుంది. అది ఇట్లాంటి కంపెనీలు ఏమైనా ఉంటే పోయి నిర్మానుష్యమైన ప్రాంతంలో పెట్టుకోవాలి. మీరు చెన్నైలో చూడండి, సముద్రం పక్కన పెడతారు. జనాల మధ్యలో తీసుకొచ్చి టైర్ల కంపెనీ, కెమికల్ కంపెనీ, ఫార్మా కంపెనీ, బల్క్ కంపెనీ పెడితే ఏమన్నట్టు? కాబట్టి మేమేమంటున్నామంటే, తక్షణమే ఆ కంపెనీ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం తక్షణమే. ఇప్పుడు వీళ్ళైతే ఏదైతే చెప్తా ఉన్నారు గ్రామస్తులు, ఇక్కడ సబ్బండ కులాలు ఉన్నారు. వీళ్ళేమో హిందూ వ్యతిరేకులు కాదు, అర్బన్ నక్సలైట్లు కాదు, ఈ తెలంగాణ బిడ్డలే కదా. కాబట్టి వాళ్ళు ఏదైతే చెప్తున్నారు, ప్రధానంగా అక్కడి నుంచి కంపెనీ తొలగించాలి. అది మా ప్రధాన డిమాండ్. ఇన్ని రోజుల పాటు ఇంతమందికి ఫిర్యాదు చేసినా కూడా ఎటువంటి చలనం కనిపించట్లేదు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంతో, మేధావుల చర్చతోటి, ఇంతమంది మద్దతుతోటి ఏమైనా పెద్ద ఉద్యమం మొదలయ్యే అవకాశం ఉందా? ఆ ఊరిలో కానీ, ఆ గ్రామంలో కానీ, ఆ కంపెనీలు కొంత వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా ఉద్యమానికి? 100% అండి. ఇప్పుడు ఒక్కటి పాషం యాదగిరన్న సూటిగా చెప్పిండు, ఈ రాజకీయ నాయకులు మీ గ్రామాల్లోకి వస్తే తన్ని ధరమని అన్నాడు. మేము అట్లా కూడా అంటలే, అది కూడా వస్తుంది, తన్ని ధరమేటువంటి రోజు కూడా వస్తుంది మిమ్మల్ని గ్రామస్తులు అందరూ కలిసి. కాబట్టి మేమేమంటున్నామంటే, ఇప్పటికే మార్వాడీలు నకిలీ దందా చేస్తున్నారని, లేకపోతే మా తెలంగాణ వ్యాపారులు దెబ్బతీస్తూ ఉన్నారని, ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తులు ధ్వంసం చేస్తున్నారు, పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. రాస్తారోకలు, బంధులు, సమ్మెలు, ఓకేనా, సమావేశాలు, చర్చలు, వాదాలు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఒక మార్వాడికి సంబంధించినటువంటి టైర్ల కంపెనీ, అది కూడా ప్రజలు బువ్వబెట్టే కంపెనీ, ఓ బిస్కెట్ కంపెనీ, చాక్లెట్ కంపెనీ కూడా కాదు అది. టైర్ల కంపెనీ. ప్రజల ప్రాణాలు తీసేటువంటి కంపెనీలు ప్రజల మధ్యలో ఎందుకు ఉండాలి? సందు దొరికిందని బదలాం చేసే ప్రయత్నం చేస్తున్నాను ఒక ప్రశ్న కూడా వస్తుంది. గతంలో నిజంగానే అక్కడ సమస్య ఉండదా, లేక ఇది మార్వాడి ఇష్యూ వస్తుంది కాబట్టి ఇష్యూ దీన్ని దోషేయాలని చెప్పేసి తెర మీద తీసుకొస్తున్నారు ప్రశ్న. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మాలాంటి వాళ్ళు గలం ఇప్పడం, మమ్మల్ని చంపేస్తూ ఉంటారు. ఎందుకు? వీళ్ళ దుర్మార్గాలన్నీ బయటపడతా ఉన్నాయి. పృథ్వన్నను, నన్ను, తెలంగాణ విఠలన్నను, జీలకర్ర సీనన్నను, గాలి వినోద్ కుమార్ గారిని, పిడమర్తి రవి గారిని, ఎంఎస్ గోపీనాథ్ గారిని, ఇట్లా తెలంగాణ గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరెవరు అవుతున్నారో ఇటువంటి మోండా మార్కెట్ సమస్య తర్వాత ఇది పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు వీళ్ళ దుర్మార్గాలు ఒక్కొక్కటి. నిన్నగాక మొన్న యాదాద్రి భువనగిరిలో లక్షల కోట్ల రూపాయలు తీసుకొని ఒక మార్వాడి ఆయన కథం ఏడుగో పరారు అయిపోయాడు. అంతకుముందు ఇంకొక ఆయన, ఈరోజు ఈ కంపెనీ ఆయన, ఇలా రోజుకొక బండారం బయటపడతా ఉన్నది వీళ్ళది. కాబట్టి మేమేమంటున్నాం అంటే, వాళ్ళని బదనాం చేసేయాల్సిన అవసరం మాకేం లేదు బ్రదర్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గ్రామస్తులు ఉన్నారు కదా, దీంట్లో సబ్బండ కులాలు ఉన్నారు, చాకలు ఉన్నారు, మంగళోళ్ళు ఉన్నారు, గౌన్లోళ్ళు ఉన్నారు, యాదవులు ఉన్నారు, మాలోళ్ళు ఉన్నారు, మాదిగోళ్ళు ఉన్నారు, సబ్బండ కులాలు అందరూ ఉన్నారు కదా. కాబట్టి మీ కంపెనీ వెనకాల రాజకీయ నాయకులు ఉండి వాళ్ళ దగ్గర సందాలు తీసుకొని ప్రజల ప్రాణాలు పోయినా మేము పట్టించుకోమని అంటే కనుక ఖబర్దార్, మిమ్మల్ని ప్రజలు దన్నేటువంటి మేము వాళ్ళకి అండగా ఉన్నాం.
మమ్మల్ని దన్నాలనుకుంటే వీళ్ళ ఇక్కడ ఉన్న వాళ్ళైతే కాదు కదా, వాళ్ళేం బ్లాక్ మెయిలర్సా కాదు కదా, గ్రామస్తులు కదా. రండి మీకు ఆ గ్రామానికి వచ్చి 2 రోజులు నిద్ర చేయండి. ఆ కంపెనీ వల్ల ప్రజలకు జరిగేటువంటి నష్టం ఏందో ఈ రాజకీయ నాయకులకు తెలుస్తుంది. ఇట్లా మార్వాడి గో బ్యాక్ అనేటువంటి అంశం చల్లబడ్డేటనా లేకపోతే ఇంకా ముందు ఏమైనా ఉధృతంగా ఉండే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఇది నా ఒక్కడి ఉద్యమం కాదు, పృథ్వన్న ఉద్యమం కాదు, తెలంగాణ విఠలన్న ఉద్యమం కాదు, జీలకర్ర సీనన్న ఉద్యమం కాదు. ఈ తెలంగాణ ప్రజల ఉద్యమం. తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ కులాలు, తెలంగాణ వ్యాపారస్తులు నిన్నగాక మొన్నగా ఉప్పల్లో మొబైల్ షాపు ఓనర్లు అందరూ కలిసి వాళ్ళంతటా వాళ్ళు ఉస్మానియా విద్యార్థులు బంధుకు పిలుపునిస్తే స్వచ్ఛందంగా బంధులో పాల్గొన్నారు. తెలంగాణ పాల్గొన్నాడు. అందులో మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. 2 అర్ధరాత్రి వచ్చి మా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే తలుపులు కొట్టి డోర్లు కొట్టి పాలు కొట్టి మమ్మల్ని ఎత్తుకొని పోయారు. మా ఉద్యమం కాదు అన్న, అది జరుగుతూనే ఉంటుంది. చల్లబడడం. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కల్వా సుజాతతో ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో నేను కొన్ని ప్రశ్నలు అడిగినాను. సో బెంగళూరుకు సంబంధించిన లాంగ్వేజ్ మాట్లాడతా అక్కడ కాదు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కోమటి సామాజిక వర్గం చెందిన ఆమె. సో ఆమె ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రిని కలుస్తాము, ముఖ్యమంత్రి గారికి ఈ మార్వాడికి సంబంధించిన వ్యవస్థ గురించి తీసుకుపోతాం. నేను కూడా చాలా పర్సనల్గా అన్యాయం జరిగిన మాది పుట్టుక నుంచి అంతా కూడా బిజినెస్సే. సో తాండూరులో చాలా లాస్ అయినా అని చెప్తా ఉంది ఆమె. సో ముఖ్యమంత్రిని కలిసి దీని మీద ఒక కార్యాచరణ రూపొందించబోతున్నామని అంటున్నారు. సో ఏం చెప్తారు తెలంగాణ ముఖ్యమంత్రి దాకా ఈ అంశం పోయింది, ఒక కార్యాచరణ ప్రకటించబోతుందట కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం చెప్తావు దీనికి? అదే అన్న, మేము కోరుకునేది కూడా అదే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే మార్వాడి మాఫియా, ఈ మార్వాడి దుర్మార్గాలు చేస్తున్నటువంటి దుర్మార్గాలను బయట పెడతా ఉన్నారు కదా. తెలంగాణ శామ అయితే కాంగ్రెస్ పార్టీలో లేడు కదా, ఇంకోళ్ళు అయితే మీ పార్టీలో ఉన్న వాళ్ళే చెప్తా ఉన్నారు కదా, ప్రజలు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు కదా. కాబట్టి మేమేమంటున్నాం, స్థానిక వ్యాపారస్తుల చట్టం తెచ్చేంత వరకు, మా స్థానిక వ్యాపారస్తుల చట్టం తెచ్చేంత వరకు మా కుల వృత్తుల్ని మేము బతికించుకుంటాం. మీరు ఇక్కడ కంపెనీలు పెట్టినా లేకపోతే పెట్టుబడులు పెట్టినా, ఇప్పుడే చూడండి, ఇప్పుడు ఈ టైర్ల కంపెనీకి సంబంధించినటువంటి దాంట్లో ఒక్కరు కూడా తెలుగు లేరంట. ఒక వాచ్మెన్ మాత్రమే తెలుగు ఆయన ఉన్నాడంట, మిగతా వాళ్ళందరూ నార్త్ వాళ్ళే. అరే కంపెనీలు పెడతారు, మా ఆరోగ్యాలు ఖరాబ్ చేస్తారు, మా భూమి మాది, నీళ్లు మాయి, ఉద్యోగాలు మాకు ఇయ్యరు. ఇటువంటి డిమాండ్ కోసం కదా మేము పోరాటం చేసేది. కాబట్టి మేమేమంటున్నాం అంటే, అక్క ఎవరైతే మాట్లాడారో అక్క నేను అభినందిస్తూ ఉన్నాను. మా పోరాటం కూడా ప్రభుత్వంతోనే, మార్వాడి వ్యక్తులతోనే కాదు. నేను ఒక్కడే సింపుల్గా చెప్తున్నాను అన్న మన ఛానల్ వేదికగా, ఆంధ్ర వెళ్ళిపోండి అనే అటువంటి పదానికి ఇంగ్లీష్లో అర్థం ఏంటి? గో బ్యాక్ ఆంధ్ర కదా. అంతే, అంత మాత్రాన మీరు ఎందుకు అపార్థం చేసుకుంటా ఉన్నారు? ఏదో అయిపోయింది ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం, మీరు రకరకాల నిందలు, బురదలు, వ్యక్తిగత దూషణలు, ఆడవాళ్ళని తిట్టుడు, ఇటువంటి ఈ సంస్కారం అనబడదు కదా. మీరు చాలా ప్రజలందరూ పసిగడతా ఉన్నారు. కాబట్టి మేము తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నాం, ఆంధ్రులతో ఎన్నో బూతులు తిన్నాం, కానీ ఇంత నీచమైనటువంటి భాషను కానీ ఇంత నీచమైనటువంటి ఆలోచనలతో మేము ఎప్పుడు రాజకీయాలు చేయలే సీమాంధ్రాల మీదకి. కాబట్టి మేమేమంటున్నాం, నిజాయితీగా నీతిగా ప్రజలకు సేవ చేసేటువంటి వాళ్ళు మార్వాడోళ్ళు అయినా కానీ మాకు ఇష్టమే, మేము కాదనంటలే. మీరు ఏమంటారు, సెంట్రల్ ట్యాక్సులు కట్టరు, స్టేట్ ట్యాక్సులు కట్టరు, జిఎస్టీలు కట్టరు, డిజిటల్ పేమెంట్లు చేసుకోరు, లిక్విడ్ క్యాష్లు తీసుకుంటారు, నకిలీ వస్తువులు అమ్ముతారు, పాన్ పరాకు, ఇటువంటి పనికిరాని అన్నీ మా తెలంగాణ ప్రజలు మీరు రుద్దుతారు, మీ సంస్కృతి సాంప్రదాయాన్ని బలవంతంగా మా మీరు రుద్దుతారు. ఇది కాదా మీ వాళ్ళ పండగ కాదా? ఎందుకు కాదు? అదంతా భారతీయ అందరికీ పండుగలే. అలా అంటే నీ ఊరిలో బొడ్రాయి ఒకసారి, నా ఊరిలో బొడ్రాయి ఒకసారి ఎందుకు వేసుకుంటున్నావు? నీ ఊరికో కల్చర్, నా ఊరికో కల్చర్ ఎందుకున్నది? ఎవరి కల్చర్ వాళ్ళకు ఉన్నది కదా. మా అస్తిత్వ పోరాటం ఇది, మా తెలంగాణ ఆర్థిక సమస్య, ఇది మా సామాజిక సమస్య కదా, ఇది మా పోరాటం. మార్వాడి పోరాటం అనేది కొనసాగుతుంది. కాకపోతే వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటా ఉన్నారు. మేము ఇక్కడ స్థానిక వ్యాపారులకు అండగా నిలబడడం కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. వాళ్ళ వ్యక్తులుగా వెళ్ళిపోమని అంటలే. సో పెద్ద ఆయన ఏం చెప్తారే, మీరు ఆ ఊరు నుంచి ఇంత దూరం వచ్చారు, ఎన్నోసార్లు కొట్లాడిరు, ఇవన్నీ కూడా మీరు పత్రికల్లో కావచ్చు ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మీ బాధను కోసం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరుగుతున్నది వాస్తవానికి ఆ ఊళ్ళో? ఏం లేదు అక్కడ. వాడు ఒక 2 సంవత్సరాల కింద వచ్చి భూమి కొనుక్కోడు. ఎన్నేళ్ళ కింద? 2 సంవత్సరాలు అయిపోయింది. వాడు ఇద్దరు కొనుక్కుండు, ఒక మార్వాడోడు కొనుక్కుండు, ఇంకోడు ఇక్కడ మనోడు ఒకడు కొనుక్కొని ఏదో వాడు భూమి కొనుక్కుంటే ఏదో రియల్ ఎస్టేట్గా ఏదో కొనుక్కుంటూ ఫామ్ హౌస్ కట్టుకుంటాడు, తోట పెట్టుకుంటాడు, ఏదో అనుకున్నాం మేము. వాడు చుట్టూ పెన్సింగ్ చేసుకుంటూ అన్నీ చేస్తుండే. మనకి ఎక్కడ ఉంటాడు, వాడు ఎక్కడ ఉంటాడు హైదరాబాద్. దాని పక్క పుంటే నా భూమి, బోర్ కూడా గోడ పక్క పుంటే ఉంది, నాకు 5 ఎకరాలు ఉంటుంది అక్కడ. వీడు ఏంద్రా అబ్బాయి ఏదో సరే ఏదో చేసుకుంటుండే అనుకున్నాం. వాడు ఆ చుట్టుపారు కూడా పెట్టి అందులో మిషన్లు పెట్టిండు, ఇటు పొగగూటం పెట్టిండు. కొట్టినాక అమ్మ ఇది ఎవరైనా పొగగూటం పెడుతుండు, మనం వీడ దగ్గర ఉంటే ఈడ పొగిడిస్తట్టుండే ఏం సంగతి అని వాడిని ఒకసారి పిలిచినాం ఓనర్. కానీ పిలిచి ఏం పెడుతున్నావు, ఏం సంగతి ఇది అంటే, ఆ టైర్లు కరగబోస్తామని. అరే ఇది ఎక్కడ టైర్లు కరగబోస్తే ఎట్లా, ఇది మాకు పోగొస్తుంది ఏం సంగతి. వాడిని 10 మంది ఆ చుట్టుముట్టు రైతులను కలిసి హెచ్చరించినాం. అరే బాగుండదని ఆయన, మేము పంటలు పండించుకుంటున్నాం, ఇక్కడ మేము 100 ఏళ్ళ సంది ఉంటున్నాం, నువ్వు ఉంటే మా లెక్క ఏదైనా వ్యవసాయం చేసుకోలేకపోతే అయినా పెట్టుకో, ఇటువంటి ఎక్కడైనా గుట్టల పొలాల్లో పెట్టుకో, కానీ మా దగ్గరకు వచ్చి మమ్మల్ని చంపుతావరా నాయన, ఈ పొగ పెట్టి ఇవి కాలుష్యం ఇదంతా మేము 24 గంటలు ఇటు ఉండేటోళ్ళం అని చెప్పి హెచ్చరిస్తే వాడు
ఒక 4 రోజులు ఆగిండు. ఆగినాక మన దగ్గర ఎవడెవడు రాజధాని నగర్ ఎమ్మెల్యే చుట్టమట గౌడు, వాడు వచ్చి వాడు పక్క పొంటి వాడు స్టార్ట్ చేసిండు. వాడు పొలిటికల్గా పోయిండా, వాడు తీసుకుపోయిండు, వాడు బలవంతంగా చేస్తూనే ఉన్నాడు. వాడు మనకి పర్మిషన్ లేదు, నాకు గిర్మిషన్ లేదు, కడతానే ఉండు. గ్రామ పంచాయతీకి పోయినాం, సెక్రటరీకి ఇచ్చినాం, ఇప్పుడు సర్పంచ్ లేరు కదా, వాడు నోటీస్ అతికేసిండు. ఏది అతికేసినా ఎంఆర్ఓ పోయినాం, ఎండిఓ పోయినాం, ఆఖరి కలెక్టర్ దగ్గర పోయినాం, ఎమ్మెల్యే దగ్గర పోయినాం, ఎవరి దగ్గర పోయినా కానీ ఎవరు మీ ఎమ్మెల్యే అక్కడ? ఆయన బీర్లాయిలే. ఆయన కాంగ్రెస్ పార్టీ కదా, ఏమట్లేదు ఆయన. ఆయన ఎందుకు అంటాడు? మేమేమో కాగితాలు ఇస్తుంటే వాడు మా వెనకాంగా వచ్చే వాడు కట్టలు ఇచ్చిపోతుండే. మీరు కాగితాలు ఇస్తే వాళ్ళు కట్టలు ఇస్తారు. ఎందుకు వాళ్ళకి ఏం అవసరం చెప్పు? ఇప్పుడు మనం కట్టలు ఇచ్చేవాళ్ళం కాదు కదా. ఇప్పుడు మనం సామాన్య రోజు కూలి చేసుకొని బతకడం, మనం పని చేసుకో, మన దగ్గర ఏముంటుంది? ఇప్పుడు మనం చెప్పి వస్తుంటే వాడు వెనకాల మా వెనకాల వాడు పోతూనే ఉండే, వాడు పోయి కిందంగా కట్టలు ఇచ్చి వస్తాడు. వాడు మన మాట వాళ్ళు నోట కట్టలు ఇచ్చుంటే మన మాట ఎందుకు ఇట్టాడు? చూద్దాం పొమ్మంటాడు మనం మొంగనే. అది చూడమని మన రోజు కలుస్తాడా? ఎమ్మెల్యే దగ్గర ఓడే పెద్ద కష్టమే. మనం 6 నెలలకు ఒకనాడు మనకు అపాయింట్మెంట్ ఇస్తే 5 నిమిషాలు కూడా మాట్లాడినాడు. వానికి సపరేట్ రూమ్ ఉంటుంది, వాని రూమ్లో కూర్చోబెడతాడు, వానికి కాఫీలు టీలు మంచిగా వాని దగ్గర వాడు డబ్బులు ఇచ్చినోడు వాడు కదా, మన దగ్గర ఏముంటుందా? ఇట్లా వాడు మేము సంవత్సరం అయిపోయింది ఇప్పటికి ఎమ్మెల్యేకి ఇచ్చి వచ్చి అది బంద్ చేస్తారు. మాకు బాగా ఇబ్బంది అవుతుంది, ఆడ పొగ వస్తుంది, అది స్మెల్ వచ్చినప్పుడు అక్కడ నిలబడలేము మనం. బాగా ఇబ్బంది అవుతుంది. పశువులు చదువుకుంటాం మేము, ఆ పశువులు కూడా బతికేటట్లేదు, భూమి నల్లగా అవుతుంది, గడ్డి చెట్లు కూడా అన్ని నల్లగా అయిపోయినాయి, ఆ పొగ వారి కోతులు కూడా నల్లగా అయిపోయినాయి. ఒకసారి మన వాళ్ళు వచ్చి అంత వీడియో తీసారు, చూసాను. ఇక పరిస్థితికి ఎట్లా ఉంది? సరే మేము అక్కడ కొట్లాడితే కాకుండా ఇక్కడైతే స్టేట్ మీడియా ఉంటుంది కదా, సరే ప్రభుత్వం దృష్టికి పోతే అప్పుడైనా ఏమైనా ప్రభుత్వం చర్య తీసుకొని దాన్ని బంద్ చేస్తుందో ఏమో అనే ఆలోచనతో ఇందాక వచ్చినాము. అదే ప్రయత్నం చేద్దాం. ఇక కాకపోతే వాళ్ళు కర్మ, వాళ్ళు రాజకీయ నాయకులు మన దగ్గరికి కొనాడు వచ్చినాడు, దాని సమస్య ఏందో తీవ్రమైనాడు. సచ్చినానికి వచ్చి మన వాళ్ళు వీనికి 1 లక్ష ఇస్తాము, వానికి 5 లక్షలు ఇస్తాం, ఇది ఎక్కడిదా రాజకీయం? మనమే చెప్తుండు. ఇప్పుడు ఆయన 10 నిమిషాలు వచ్చి ఆడిపోతే ఆయనకి ఏం కనబడుతుంది? ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చిండు, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే వచ్చిండు, వానికి ఓనర్ని పిలుచుకొని వస్తాడా? వచ్చే వాడు నూటల్లో పెట్టిండు, ఈయన వచ్చినప్పుడు నూటల్లో పెడితే అది వస్తుంది పోగాది, అర్ధగంట సేపు ఉన్నాడు, పోతే ఆయనకి ఎడ కనబడుతుంది? ఇప్పుడు మేము 24 గంటలు ఉంటాము, అది ఏ టైంకి వాడు పోగిడిస్తాడు, ఏ టైంకు గాలి వస్తుంది, ఎక్కడ గాలి వస్తుంది, ఎట్లా వాసన వస్తుంది, మా మాటనేమో నమ్మకం లేదట. వాడు అప్పటికప్పుడు తీసుకొచ్చి వాడు 10 నిమిషాలు ఉండిపోతే ఏం అర్థమైంది ఆయనకి? 2-3 రోజులు ఉండు మాలే కాడ. వాళ్ళు కంపెనీని కూడా చెప్పిన, అరే నీకు దానం ఇస్తారా పోయి, నా పక్కపడి ఇల్లు కట్టుకొని ఉంటాను, నువ్వు ఉంటే మేము కూడా ఉంటావాడా అంటే. పేరేంటి? పేరు? నా పేరు సత్తయ్య, పచ్చమట. మీరు అదే ఎవరు నాది? ఆయన పక్క పొంటే ఉంది, గోడ పక్క పొట్టి. మనకు నా బోరు ఉంది ఆడ, మనం గోడ వేయడం ఇట్లే ఉంటుంది, నా బోరు ఉంటుంది, నాకు 5 ఎకరాలు ఉంటుంది ఆడ. ఇప్పుడు 2-3 ఎకరాలు ఉత్తగానే ఉంది, ఉత్తగానే ఇచ్చి పెట్టిన. వాడు కూలీలు వస్తలేరు, వాసన. ఇట్లా వాసనకు మేము ఒకరోజు అటు పోయినప్పుడు గాలి ఇటు వచ్చింది అనుకో, వాసన వస్తే బయకాడ ఉంటలేము, ఇచ్చిపెట్టి వచ్చి ఇంటికాడ పడుతున్నాం. మరి పానంకాయట ముఖ్యం కాదు కదా, అది ఉంటుంది పోతే పోయింది, కానీ అట్లా కాపాడుకోవాల్సి వస్తుంది. ఇది పరిస్థితి, అట్లా ఉంది మా పరిస్థితి. నీ పేరు ఏం పేరు బాబాయ్? నాగిరెడ్డి. మీరు అక్కనే మాజీ సర్పంచ్, గట్టిగా తెలిసి ఉంటుంది ముచ్చట. మొత్తం ఎక్కడికి రైతులు కాదు, ఇప్పుడు కూలీలు రైతులకు దగ్గరికి వరి నాట్లయ్య కూడా వస్తలేరు, అక్కడ పశువులకు నీళ్లు తాగుతలేవు, చాలా ఇబ్బంది ఉంది. మొత్తం ఇంకొక సంవత్సరం అయితే అక్కడ వ్యవసాయాలు చేయలేకపోతారు, పని చేసుకుంటారు, అంత ఘోరంగా ఉంది అది. మరి ముఖ్యమంత్రి దృష్టికి పోయినట్టవా? నిజంగా వాస్తవంగా ఎమ్మెల్యే గారు వచ్చి గ్రామ పంచాయతీ ఆయనది రికార్డు తీసుకొని గాడికి వచ్చి చెప్పొద్దు, ఒక సర్పంచ్ నెట్టేసేందుకు వచ్చి నేను బంద్ చేసినారు. నిజంగా ఎమ్మెల్యే గారు తలుచుకుంటే బంద్ అవుతుంది, కలెక్టర్కి ఒకటి రాస్తే ఆయన ఎమ్మడే క్లియర్గా బంద్ అవుతుంది. కావాలని చెప్పి ఆయన వచ్చినాక ఎక్కువ నడుస్తుంది. ఎమ్మెల్యే గారు పట్టించుకుంటలేదు నిజంగా సార్, అది ఎమ్మెల్యే గారు పట్టించుకుంటే బంద్ అవుతుంది. రైతులు ఇప్పుడు 100 మంది రైతులు చూస్తాడా, ఒక ఫ్యాక్టరీని చూస్తాడా వాడు? ఎమ్మెల్యే గారు చక్కగా పట్టించుకోగానే కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన కదా, ఆయన కూడా జనాలు తెలిసి ఉండాలి. పేద కుటుంబం నుంచి వచ్చినా చెప్పుకునేది అంతవరకు ఉంది, కానీ ఇవాళ ఆయన ప్రజలు పట్టించుకోవాలన్నా ఫ్యాక్టరీలో పట్టించుకోవాలన్నా? ప్రజలు పట్టించుకోవాలి. నీకు ప్రజలతోటి వచ్చినోడవే కదా, ప్రజలు బాగు చెడ్డలు ఆయన చూసుకోవాలి, ప్రజలు చూస్తలేడు. ఆయన ఫ్యాక్టరీని చూసుకుంటుండు, ఆయన బంద్ చేయాలంటే ఇప్పుడు తొందరలో అయిపోతుంది. ఇంతమంది జనాలు ఇబ్బందులు పడుతుంది, కనీసం మూగజీవాలు పశువులు నీళ్ళు తాగలేకపోతున్నాయి, పంటలు పోతున్నాయి, ఇన్ని ఉన్నాయి కానీ అటువంటి ఆయన కనికరం లేకుండా అది అవుతుంది. రైట్, ఇది మొత్తం మీద చాలామంది వచ్చారు. లోపల రౌండ్ టేబుల్ సమావేశం నడుస్తున్నది. మనం కొంతమందిని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేసినాం. బట్ చాలామంది చెప్తున్నటువంటి అంశం ఏంటంటే అక్కడ పశువులు బతికేటువంటి పరిస్థితి లేదు. మనుషులు కనీసం ఆ పొలం కాడ పోయి నాట్లేద్దామంటే ఒక గంట సేపు అర్ధగంట సేపు కూర్చోలేనటువంటి పరిస్థితి. చాలా ఇబ్బందుల పాలవుతున్నాం. ఎమ్మెల్యే గారు పట్టించుకుంటలేరు. ఎమ్మెల్యే గారు వచ్చినాక ఇంకా ఎక్కువ అవుతున్నారు తప్ప తక్కువ అవుతలే అని చెప్తున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుంది. ఈ కాటపల్లికి సంబంధించినటువంటి అంశము ఎక్కడ దాకా పోతుంది, ముఖ్యమంత్రి దాకా మేము దృష్టికి తీసుకుపోవాలనుకుంటున్నాము, ముఖ్యమంత్రి దాకా పోతుంది అని కూడా అనుకుంటామని చెప్పేసి ఊరు నుంచి చాలామంది వచ్చారు. ముసలోళ్ళు కట్టే పట్టుకొని వచ్చారు. ఆ ముసలాయనకు నాకు తెలిసి ఈ వయసులో ఈడి దాకా హైదరాబాద్ దాకా వచ్చే అవసరం లేదు.
అని కట్టెపట్టుకొని నడుచుకుంటూ కూడా హైదరాబాద్ దాకా ఎందుకు వచ్చిర్రా అని అడిగితే అక్కడ లోకల్ మీడియా తోటి కవరేజ్ అవుతుందో కాదో, ఇక్కడ నేషనల్ మీడియా ఉంటుంది, హైదరాబాదు సెంటర్ కదా, ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మీడియా ఉంటుంది, నేషనల్ మీడియా ఉంటుంది, కాబట్టి మా ఇష్యూ ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది, ప్రధానంగా ముఖ్యమంత్రి దృష్టికి పోతుంది, ఈ ఫ్యాక్టరీని ఆపి మా ప్రాణాలని మా ఊరిని కాపాడుతున్నట్టు ఉద్దేశంతో మేము ఏడు దాకా వచ్చినామని ఆ గ్రామస్తులు చెప్తున్నారు. చూద్దాం ఏడు దాకా పోతుంది టైర్ల కంపెనీ పంచాయతీ అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, సోమాజిగూడ, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.